వెల్కమ్ టు సామాన్యుడి న్యూస్. ఈనాటి వార్తా విశేషాలు. తలసేమియా వ్యాధితో బాధపడుతున్న వారిని చూసి చలించిపోయి వారికి తన వంతు సాయం చేయాలని ముందుకొచ్చినట్లు ఎన్టీఆర్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి తెలిపారు. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈ నెల 15న యుఫోరియా మ్యూజికల్ నైట్ ను విజయవాడలోని ఇందిరాగాంధీ క్రీడా మైదానంలో ఏర్పాటు చేశారు. ఈ షో ద్వారా వచ్చే డబ్బును తలసేమియా బాధితుల చికిత్సకు ఖర్చు చేయనున్నారు. విజయవాడలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో దీనికి సంబంధించిన వివరాలను నారా భువనేశ్వరి వెల్లడించారు. తమ కుటుంబ సభ్యులు 5గురికి చంద్రబాబు తన సొంత ఖాతా నుంచి 5 లక్షలతో 5 టికెట్లను కొనుగోలు చేశారని భువనేశ్వరి వెల్లడించారు. భారీ ఎత్తున నిర్వహిస్తున్న మ్యూజికల్ నైట్ కు వచ్చే వారంతా టికెట్ కొనుక్కునే రావాలని కోరారు. చివరికి ముఖ్యమంత్రి చంద్రబాబుతో వచ్చే పిఏలు అధికారులు కూడా టికెట్లు కొనే రావాలని, మీడియాతో సహా ఎవరికి ఉచిత పాసులు లేవని, వచ్చే ప్రతి రూపాయిని తలసేమియాతో బాధపడి చిన్నారుల కోసమే ఖర్చు చేస్తామని తెలిపారు. ఉండేది ఉంటాంది ముందుకు కూడా ఆ స్ఫూర్తితోనే వెళ్తుంది. అట్లానే ఈ సమావేశం మెయిన్ గా థాలసీమియా గురించి. థాలసీమియా అనేది ఇట్ ఈస్ అ జెనెటిక్ బ్లడ్ డిసార్డర్. దీంతో రక్తం హిమోగ్లోబిన్ అనేది ఎంత మెడిసిన్స్ ఇచ్చినా, అవసరమైన అన్ని ఇచ్చినా కూడా దీంట్లో రక్తం ఎప్పుడు ఉండాల్సిన ఆ పర్సంటేజ్ కంటే కిందకి పడతా ఉంటుంది. దాంతో ఆ బాధపడుతున్న వ్యక్తులు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఎస్పెషలీ పిల్లలు. వాళ్ళు ఆఖరికి ఊపిరి తీసుకోవటానికి కూడా వాళ్ళు చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. అక్యూట్ థాలసీమియా బాధితులు వాళ్ళకైతే 2-4 నెలల్లోనే బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది ఎమ్మటే జరగాలి. ఆ ట్రాన్స్ఫ్యూషన్ జరగాలంటే ట్రాన్స్ఫ్యూషన్ అంటే దానికి అంత అవసరం రక్తం. అందుకే నేను కోరేది ప్రతి ఒక్కళ్ళని, మీరందరూ మీ కుటుంబం సమేతంగా, అదే కాకుండా మీ స్నేహితుల్ని ప్రోత్సహించి వాళ్ళందరినీ దగ్గరుండే బ్లడ్ బ్యాంక్స్కి కానీ ఏదైనా బ్లడ్ డొనేషన్ డ్రైవ్ జరుగుతున్నప్పుడు మీరందరూ పాల్గొనాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మీకు తెలియకుండానే మీరు డొనేట్ చేసిన ఆ రక్తం చాలామంది జీవితాల్ని నిలబెడుతుంది. ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేము ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేయాలనుకున్నాం. మీ అందరికి తెలుసు, ఈ సెంటర్స్ ఓపెన్ చేయాలంటే చాలా డబ్బు అనేది చాలా అవసరం. ఎట్లా అంత డబ్బు మనం సేకరించగలం, హౌ టు డూ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని మేము ఆలోచించేటప్పుడు మాకు ఎమ్మటే గుర్తుకొచ్చింది మ్యూజికల్ డైరెక్టర్ తమ్మన్ గారు. మేము తమ్మన్ గారు మా టీం వెళ్ళి ఆయన అప్రోచ్ అయినమ్మటే ఆయన ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. ఇట్ ఈస్ ఫర్ ద ట్రస్ట్, ఇది సమాజానికి ఉపయోగపడుతుంది అని ఆ ఆలోచనతో ఆయన ఎమ్మటే అన్నారు, ఏ డేట్ మీకు కావాలి ఆ డేట్లో నేను రెడీగా ఉంటాను, మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ నేను అడ్జస్ట్ చేసుకుంటాను. అది అందరూ చేయలేంది. అంత గొప్ప మనసుతో ఆయన ఎమ్మటే మా ఐడియాస్ని ఆయన ఒప్పుకుని ఐ విల్ టేక్ పార్ట్ ఇన్ దిస్ మ్యూజికల్ నైట్, దిస్ ఫండ్ రేజింగ్ ప్రోగ్రామ్ అని ఆయన ఎమ్మటే ఒప్పుకున్నారు. ఇంకొకటి, దేవుడు తమ్మన్నే కాదు ఆయన కుటుంబాన్ని కూడా ఎప్పుడు ఆయన దీవెనలు ఉంటాయి. ఎందుకంటే మాతో పాటు, మా ట్రస్ట్తో పాటు ఆయన 2-3 వారాలు మేము చేసిన సేవా కార్యక్రమాలు చూశారు. సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు, అనుచిత వ్యాఖ్యల కేసులో దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ఏపీ పోలీసుల ఎదుట హాజరయ్యారు. ఒంగోలు రూరల్ పోలీస్ స్టేషన్లో సీఐ శ్రీకాంత్ ను ఆయన విచారిస్తున్నారు. ఈ కేసు విచారణలో భాగంగా పోలీసుల గతంలో నోటీసులు ఇచ్చిన ఆర్జీవీ గైర్హాజరయ్యారు. తాను సినిమా చిత్రీకరణలో నిమగ్నమై ఉన్నారని, వేరొక రోజు వస్తానని వాట్సాప్ ద్వారా సమాచారం పంపారు. పోలీసుల అనుమతి లేకుండానే విచారణకు గైర్హాజరయ్యారు. దీంతో ఆయన్ను అరెస్టు చేసేందుకు పోలీసులు రంగంలోకి దిగగా కొన్నాళ్ల పాటు అజ్ఞానతంలోకి వెళ్లిపోయారు. అదే సమయంలో తనపై పోలీసులు అన్యాయంగా అక్రమంగా కేసు నమోదు చేశారని, సదరు ఎఫ్ఐఆర్ ను కొట్టివేయాలంటూ హైకోర్టులో క్వాష్ పిటిషన్ దాఖలు చేశారు. వర్మకు బెయిల్ మంజూరు చేసిన ఉన్నత న్యాయస్థానం పోలీసు విచారణకు హాజరై వారికి సహకరించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో ఒంగోలు రూరల్ పోలీసులు ఇటీవలే మరోసారి నోటీసులు పంపారు. దీంతో నేడు వర్మ విచారణకు హాజరయ్యారు. అంతకుముందు ఆర్జీవీని వైకాపా నేత చెవిరెడ్డి భాస్కర్ కలవడం ప్రాధాన్యత సంతరించుకుంది. శైలజానాథ్ కు పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన జగన్ నాయకత్వంలో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నానన్న శైలజానాథ్ కూటమి ప్రభుత్వ హామీలను అమలు చేయడం లేదని విమర్శ. కాంగ్రెస్ నేత మాజీ మంత్రి సాకే శైలజానాథ్
వైసీపీలో చేరారు. పార్టీ అధినేత జగన్ సమక్షంలో ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకున్నారు. శైలజానాథ్కు వైసీపీ కండువా కప్పి పార్టీలోకి జగన్ సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా మీడియాతో శైలజానాథ్ మాట్లాడుతూ జగన్ నాయకత్వంలో పనిచేయడానికి తాను సిద్ధంగా ఉన్నానని చెప్పారు. హామీలను కూటమి ప్రభుత్వం అమలు చేయడం లేదని విమర్శించారు. ప్రజల తరపున వైసీపీ పోరాడుతుందని అన్నారు. శైలజానాథ్ వైసీపీలో చేరిన సమయంలో ఆయనతో పాటు ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అనంత వెంకటరామరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఇతర నేతలు ఉన్నారు. శైలజానాథ్తో పాటు వచ్చిన వారిని జగన్ ఆప్యాయంగా పలకరించారు. ఈ రోజున సూపర్ 6 అమలు చేయకపోవడం, అట్లాగే మెడికల్ కాలేజెస్ని అసలు టెరిషరీ మెడికల్ కేర్ అన్నది గ్రామీణ ప్రాంతాలకు కూడా అంది, ప్రతి జిల్లాలో కూడా గవర్నమెంట్ పక్షాన అందే కార్యక్రమాన్ని లేకుండా చేసే ప్రక్రియ కానీ, అట్లాగే అక్కడ పేద పేదలకు సీట్లు రావాలి. అక్కడ 50% సీట్లు ఆగి ప్రైవేట్కి ఇచ్చేస్తే కొండం లక్షల రూపాయలతో కొండం కష్టమవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన ప్రశ్నించడం ఆ మాట చెప్తా ఉన్నాం. అట్లాగే ఎడ్యుకేషన్ మీద జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజున ఆ గవర్నమెంట్లో చేసిన అనేకమైన ఎడ్యుకేషన్ ఉంటే ముందుకెళ్తారనే ఒక భావనను కూడా ప్రజలకు తీసుకొచ్చిన టైంలో దీన్ని కూడా ఇంకో విధంగా ఆలోచించే కార్యక్రమాన్ని చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్లు కూడా ప్రైవేటు వాళ్ళ చేతుల్లో పెట్టి మన జేబుల్ని కాల్చే ప్రయత్నం చూస్తూ ఉన్నాం. అన్నిటికీ మించి నేను ఒక మాట చెప్పాలనుకుంటా ఉన్నాను. ఆ రోజున ఏదో ఇబ్బంది పడ్డామనుకుంటే అటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు లేకుండా చేయడం అనేది ప్రభుత్వ పక్షాన ఉండాలా. అట్లా కూడా కక్షపూరితమైన ధోరణి దేవుడికి మంచిది కాదు ఇది అన్న విషయాన్ని కూడా గుర్తు చేసుకుంటా ఉన్నాను. సో ఈ రోజున ప్రజల సంక్షేమానికి, రాష్ట్రం సంక్షేమానికి, రాష్ట్రం బలోపేతానికి కూటమి ప్రభుత్వం చాలా అన్యాయం చేస్తూ ఉందని నమ్ముతా ఉన్నాం. దాన్ని ఖచ్చితంగా ఎదుర్కోవడం కోసం అనంతపురం జిల్లాలో దాన్ని గట్టిగా పనిచేస్తాం. అట్లాగే రాయలసీమలో కూడా పనిచేస్తాం. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల్లో రైతుల యొక్క అక్కడ ఉన్న ప్రజల యొక్క కష్టాలని తీర్చడం కోసం మా వంతు కార్యక్రమాన్ని పెద్దల సహకారంతో చేస్తామని తెలియజేస్తాం. ఐ టోల్డ్ పాలిటిక్స్ ఆర్ నాట్ ద బిజినెస్. ఇది వ్యాపారం కాదు. పాలిటిక్స్ అనే అంతిమ లక్ష్యం అనేది ప్రజల ఆ ప్రాంతం యొక్క సంక్షేమానికి ముడిపడి ఉంటుంది. సో ఈ టైంలో డైరెక్ట్గా ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. నేను ఎన్డీఏ ప్రభుత్వం, బీజేపీ, జనసేన కూటమి ఎన్డీఏ అని చెప్పుకుంటున్నాను. సో ఎన్డీఏ ఆర్థిక విధానాలు కానీ, ప్రజా విధానాలు కానీ ప్రజలకు అనుకూలంగా ఉండవు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ శుక్రవారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా గుంటూరు వెంకటేశ్వర విజ్ఞాన మందిరం వద్ద నుంచి జిల్లా కలెక్టర్ కార్యాలయం వరకు అట్టహాసంగా భారీ ర్యాలీ కార్యక్రమం జరిగింది. బాణసంచా పేలుళ్లు, తీన్మార్ తప్పెట్లు, కార్యకర్తల కోలాహలం నడుమ సందడిగా ఈ ర్యాలీ కొనసాగింది. ఈ సందర్భంగా టాప్లెస్ వాహనంపై ఆలపాటి రాజేంద్ర ప్రసాద్, రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్, ఎమ్మెల్యేలు కన్నా లక్ష్మీనారాయణ, నజీర్ అహ్మద్, గల్లా మాధవి, కామినేని శ్రీనివాసులు ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు సాగారు. ఈ ర్యాలీలో కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కృష్ణా, గుంటూరు ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ దాఖలు చేశారు. వెంకటేశ్వర విజ్ఞాన మందిరం నుండి కలెక్టరేట్ వరకు భారీ ర్యాలీ నిర్వహించి అనంతరం నామినేషన్ దాఖలు చేశారు. ఆయనతో పాటుగా ఉమ్మడి జిల్లాల ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు, అభిమానులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం, బీజేపీ, జనసేన ఉమ్మడి అభ్యర్థిగా తనను ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. 33 నియోజకవర్గాలలో ఉన్న నిరుద్యోగుల సమస్యను ప్రభుత్వం దృష్టికి తెచ్చి పరిష్కరించేందుకు వారధిలా పనిచేస్తానని తెలిపారు. పనిచేసే ప్రభుత్వానికి మద్దతు తెలపాలని కోరారు. రాబోయే విజయం మీ అందరి సమిష్టి కృషితో కూటమి విజయం కావాలని ఆశాభావం వ్యక్తం చేశారు. నా విజయం కాంక్షిస్తూ ఇక్కడికి వచ్చి నాకు మద్దతు తెలిపిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలిపారు. కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నా. ఈరోజు ఇది ఒక మహోన్నతమైనదిగా నేను భావిస్తూ ఉన్నా. ఇప్పటివరకు నా రాజకీయ ఆలోచన, రాజకీయ జీవితం ఒక నియోజకవర్గానికో ఒక ప్రాంతానికో సంబంధించి అయితే ఇప్పుడు 33 నియోజకవర్గాల్లో ఉన్న పట్టభద్రుల యొక్క సమస్యల పట్ల, ఉపాధి కల్పించడం పట్ల, నిరుద్యోగ యువతను ఆదుకునే పట్ల ప్రభుత్వంతో కలిసి పనిచేసే కార్యక్రమాన్ని నా మీద ఈ బాధ్యత ఉంచినటువంటి కూటమి నాయకత్వానికి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఈ రోజున ఈ ప్రభుత్వం యొక్క ఆలోచన, ఈ ప్రభుత్వం యొక్క విధానం
ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి నిరంతరం ప్రయత్నించే ఈ ప్రభుత్వానికి ఈనాడు పట్టభద్రులుగా ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా నా విజ్ఞప్తి ఏంటంటే, పనిచేసే ప్రభుత్వానికి, ప్రగతి సాధించే ప్రభుత్వానికి, ఈ రోజున మంచి ప్రభుత్వానికి 7 నెలలుగా కొనసాగుతున్నట్టు ఈ మంచి ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత ఈరోజు పట్టభద్రుల మీద ఉంది అని చెప్పే భావన. ఆ నేపథ్యంలో ఒక వ్యక్తిగా, ఒక ఎమ్మెల్సీ అభ్యర్థిగా మీ అందరి యొక్క సహకారం, ఆశీస్సులు, సహాయాన్ని కోరటం అనేది నా బాధ్యత అయినా కూడా ఈ రోజున ఈ ప్రభుత్వానికి మద్దతు పలకాల్సినటువంటి బాధ్యత మీపై ఉంది. ఆ రకంగా ఈ ప్రభుత్వం పనిచేసే ప్రభుత్వానికి మీరు మరొక్కసారి ఓటేయమని చెప్పి కోరుకుంటూ, ఈ కాబోయే గెలుపు విజయం ఈ రోజున ఈ ప్రభుత్వానికి అని చెప్పి మనందరం కూడా కూటమి విజయం అని చెప్పి ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తూ, మరి ఈ సందర్భంలో మీ అందరికీ తెలుసు, ఎవరైతే ఈ రోజున ఈ కార్యక్రమంలో పాల్గొని నాకు మద్దతు ఇచ్చి నన్ను గౌరవించి చూపించిన ఆత్మీయాన్ని ఎప్పుడూ మర్చిపోలేను. మరి ముఖ్యంగా ఉద్యోగ సంఘాలకి, నిరుద్యోగ యువతకి, ఈ రోజున ఎవరైతే ప్రైవేటు యాజమాన్యం వీళ్ళందరూ ఉన్నారు కదా, అందరి సమస్యలు, విద్యా విధానం పట్ల కానీ, లేకపోతే ప్రభుత్వ సంఘాల సమస్యల పట్ల కానీ, అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఉద్యోగ సంకల్పాన్ని చేసేదానికి కానీ నేను ఎప్పుడు కూడా మీతో కలిసి పనిచేస్తానని చెప్పి. ఎందుకంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, ఈ రోజున అరిసేవారు పనిచేస్తారో చేయలేరో చెప్పలేరు, కానీ ప్రభుత్వ ప్రతినిధిగా ప్రభుత్వం యొక్క గెలుపు ద్వారా ఈనాడు నేను శాసనమండలి సభ్యుడినైతే ఈ రోజున ప్రజల తరఫున ప్రభుత్వానికి సారథిగా ఉంటానని చెప్పి అది 100కి 100 వాస్తవం అని చెప్పి మీకు విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్ర నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీ వస్తుందని ఎమ్మెల్యే గల్లా మాధవి స్పష్టం చేశారు. ఇప్పటికే డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేశామని తెలిపారు. కూటమి ప్రభుత్వం పట్ల ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పారు. శుక్రవారం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. ఈ సందర్భంగా గుంటూరు కలెక్టరేట్ లో మీడియాతో గల్లా మాధవి మాట్లాడుతూ, పట్టభద్రులు, నిరుద్యోగులు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు కూటమి ప్రభుత్వానికి మద్దతు తెలుపుతున్నారని చెప్పారు. వారి హక్కులను, ఆకాంక్షలను శాసన మండలిలో ఆలపాటి రాజా వినిపిస్తారని వివరించారు. ఈ రోజు చాలా ఘనంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారి నామినేషన్ ప్రక్రియ చేసుకోవడం జరిగింది. అంగరంగ వైభవంగా అందరం కలిసి ఈ నామినేషన్కి రావడం జరిగింది. చూస్తూ ఉన్నారు మీరు, అతిరథ మహారథులు అందరూ కూడా వచ్చి ఈరోజు ఆయనకు మద్దతు పలుకుతూ ఆయన క్యాండిడేచర్ని బలపరుస్తూ ఈరోజు ఈ నామినేషన్ ప్రక్రియ జరుపుకోవడం జరిగింది. సో చాలా ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని ప్రకటించినప్పటి నుంచి కూడా యావత్ గుంటూరు కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఏకపక్షంగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని తీరుతారు. ఘన విజయాన్ని మా సొంతం మేము చేసుకోబోతూ ఉన్నాము. అత్యంత మెజారిటీతో గుంటూరు పశ్చిమ నుంచి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు గెలుస్తారు. అందుకు కార్యాచరణ రూపకల్పన కూడా చేసుకోవడం జరిగింది. ఇప్పటికే చాలా విస్తృత స్థాయిలో ఈ యొక్క క్యాంపెయినింగ్ చేసుకోవడం కూడా జరుగుతూ ఉంది. రేపటి నుంచి ఇంకా మరిన్ని క్షేత్రాలకు మేము విజిట్ చేసి డోర్ టు డోర్ కూడా విజిట్ చేసి ఈ యొక్క క్యాంపెయినింగ్ పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఎంతో అనుభవజ్ఞులైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించుకొని కౌన్సిల్కి పంపించి అక్కడ కూడా మన పట్టభద్రులు అందరూ ఆయన బలాన్ని నిరూపించుకొని ఎన్డీఏ కూటమి యొక్క బలాన్ని నిరూపించుకోబోతా ఉన్నాము. చాలా ఆనందంగా హర్షం వ్యక్తం చేస్తాం. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ ఎన్నికల్లో వార్ వన్ సైడ్ అని గురజాల ఎమ్మెల్యే ఎరపతిరెడ్డి శ్రీనివాసరావు, మాచర్ల ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మారెడ్డి స్పష్టం చేశారు. ఆలపాటి రాజా విజయం ఏకపక్షమని స్పష్టం చేశారు. శుక్రవారం గుంటూరులో జరిగిన ఆలపాటి రాజా నామినేషన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ జగన్ పాలనలో జరిగిన దోపిడీని వివరించారు. రాష్ట్రాన్ని గంజాయి ఆంధ్రప్రదేశ్ గా జగన్ మార్చారని ధ్వజమెత్తారు. ఓటమి పాలైన జగన్ తీరులో ఎలాంటి మార్పు లేదని తోర్పరబట్టారు. ఏపీ ప్రజానీకం నమ్మకాన్ని నిలబెట్టుకుంటామని చెప్పారు. మాజీ మంత్రి వర్యులు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఈరోజు ఉమ్మడి గుంటూరు కృష్ణా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్డీఏ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ వేసిన సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఈ ఎన్నిక ఏకపక్షంగా ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తున్నాం. మొన్న జరిగిన
అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి ఏ విధంగానైతే రాష్ట్రంలో ఏకపక్షంగా విజయం సాధించిందో అదేవిధంగా ఇప్పుడు కూడా గ్రాడ్యుయేట్స్ అందరూ కూడా ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారికి ఏకపక్షంగా మద్దతు పలుకుతారని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే 1924 జగన్మోహన్ రెడ్డి పరిపాలన గంజాయి ఆంధ్రప్రదేశ్గా మారిన పరిస్థితుల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి కూడా ఎంత దయనీయ పరిస్థితికి వెళ్ళిందో కూడా మనం చూసాం. ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారి నాయకత్వంలో రాష్ట్రం ఈ సంక్షోభం నుంచి గట్టెక్కించడానికి శతవిధాల ప్రయత్నం చేసి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఈరోజు అన్ని విధాలుగా రాష్ట్రం అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారు. ఈ రాష్ట్రం అభివృద్ధిలో ముందుకెళ్ళడానికి ఈరోజు యువత మద్దతు చాలా అవసరం. సో ఈ ఎన్నిక ఏకపక్షం కావడానికి కూడా ఎక్కువగా అవకాశాలు ఉన్నాయి కాబట్టి తప్పకుండా ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం మా ప్రభుత్వం ఉపయోగించిన నమ్మకాన్ని మేము నిలబెట్టుకుంటూ రాబోయే రోజుల్లో అన్ని విధాలుగా ఈ ఎన్నిక ఏకపక్షంగా కావడం ద్వారా ప్రజలు ఇంకా గత ఎన్నికల కన్నా మాకు ఇంకా పూర్తి మద్దతుగా ఉన్నారని చెప్పి కూడా నిరూపించడానికి ఉపయోగపడుతుంది ఈ ఎన్నిక. దీంట్లో అందరం కూడా కలిసికట్టుగా పనిచేసి వన్ సైడ్గా ఉండేట్లా చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ మరొకసారి రాజేంద్ర ప్రసాద్ గారికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు, ధన్యవాదాలు. బుద్ధి చెప్పడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. రాజేంద్ర ప్రసాద్ గారి విజయం మరి స్పష్టంగా ఈరోజు ప్రజల అందరినీ గమనిస్తూ ఉన్నారు. ఈ విజయం తథ్యమని చెప్పి చైతన్యవంతులైన గుంటూరు కృష్ణా జిల్లా ఓటర్లు యువత రాజేంద్ర ప్రసాద్ గారి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని సెలవుదిస్తున్నారు. ఓటమి తర్వాత కూడా జగన్ లో ఎలాంటి మార్పు రాలేదని గుంటూరు జిల్లా టీడీపీ అధ్యక్షులు తాడికొండ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బాపట్ల ఎమ్మెల్యే వేగసేన నరేంద్ర వర్మరాజు వ్యాఖ్యానించారు. ఏపీ ప్రజలు తిరస్కరించిన జగన్ రాజధానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. అసెంబ్లీ సమావేశాలకు హాజరు కాకుండా వక్ర భాష్య చెబుతున్నారని దుయ్యబట్టారు. శుక్రవారం పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ వేసిన కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ ఈ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ 80% ఓట్లతో విజయం సాధిస్తారని ధీమా వ్యక్తం చేశారు. పట్టభద్రులు తమ తొలి ప్రాధాన్యత ఓటు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ కు వెయ్యారని పిలుపునిచ్చారు. నిరుద్యోగులకు అన్ని రంగాల్లో 20 లక్షల ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. సంబంధించి నామినేషన్ ప్రక్రియ కూటమి అభ్యర్థిగా నియమితుడైన ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు నామినేషన్ వేయటం జరిగింది. ఆల్రెడీ ఒక సెట్ నామినేషన్ వేశారు. రెండో సెట్ వేయడానికి కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు. పట్టభద్రులు చాలా ముఖ్యమైన ఎన్నిక ఇది. ఈ ఎన్నికను మనం చాలా సీరియస్గా తీసుకున్నాం. తెలుగుదేశం పార్టీ తరఫున జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా కలిసి వచ్చి ఉమ్మడిగా ఆలపాటి రాజేంద్ర గారి అభ్యర్థిత్వం కోసం కష్టపడి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పటికే చాలా వరకు ఎన్నికల ప్రక్రియలో ఓట్ల నమోదు దగ్గర నుంచి కరెక్షన్ దగ్గర నుంచి ఓటర్ లిస్టులో 70% పైగా వ్యక్తిగతంగా కలిసి ఫోన్ నెంబర్లు తీసుకొని అభ్యర్థించడం జరిగింది. తప్పకుండా మంచి విజయం సాధిస్తారని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ముఖ్యంగా కృష్ణా గుంటూరు జిల్లాలకు సంబంధించి ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాలన్నీ కూడా చాలా ప్రధానమైన జిల్లాలు. రాష్ట్ర రాజధాని ఇక్కడే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి అంతా కూడా ఇక్కడ కేంద్రీకృతం అయ్యి ఉంది. అంతేకాకుండా పోలవరం నిర్మాణానికి కానీ రైల్వే జోన్ నిర్మాణానికి కానీ అదేవిధంగా దావోస్ వెళ్ళి పర్యటనలో 6 లక్షల పైగా ఉద్యోగాల కల్పన కోసం చేసుకున్న ఒప్పందాలు కానీ అనుకున్నదే కాకుండా అనేక రకాలుగా సంక్షేమ కార్యక్రమాలని అభివృద్ధి కార్యక్రమాలని సమతూకంతో ముందుకు తీసుకెళ్తున్న ప్రభుత్వం ఇది ఒక మంచి ప్రభుత్వం అని, ఈ మంచి ప్రభుత్వాన్ని ఆదరిస్తారనేది ఖచ్చితమైన నమ్మకం. ఎందుకంటే ప్రజలందరూ కూడా మరి చాలా సిద్ధంగా ఉన్నారు గెలిపించడానికి. రాజధాని నిర్మాణంలో ఈరోజు కూడా జగన్మోహన్ రెడ్డి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు స్పష్టమైన తీర్పిచ్చారు. 11 సీట్లకు పరిమితం చేసి అతన్ని ఇంటి దగ్గర కూర్చోబెట్టారు. ప్రతిపక్ష హోదా కూడా లేని పరిస్థితిని
ప్రజలు కల్పించిన పరిస్థితిని అర్థం చేసుకోకుండా నేను ప్రతిపక్ష హోదా ఇస్తే వస్తానని మాట్లాడతాను. కనీసం అసెంబ్లీ ప్రొసీడింగ్స్ కానీ అసెంబ్లీ నియమ నిబంధనలు కానీ తెలియని వ్యక్తిగా మాట్లాడుతూ ఉన్నాడు. మొండిగా మాట్లాడటం తప్ప ప్రజల్లో ఏమాత్రం కూడా అతని పట్ల సానుభూతి లేదు. బెంగళూరులో ఉంటాడు, లేదా తనకి ఇష్టం వచ్చిన ప్రదేశానికి వెళ్తాడు. ఎప్పుడో ఒకసారి వచ్చి నేనున్నాను అని నిరూపించుకోవడానికి ప్రెస్ మీట్ పెడతాడు. జనసేన, తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ తరఫున చంద్రబాబు నాయుడు గారు నిర్ణయించిన తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు ఒక శుభ దినం ఈరోజు నామినేషన్ సమర్పించడం జరిగింది. ఈ నామినేషన్కి జిల్లాలో ఉన్న ఎమ్మెల్యేలు, అలాగే మంత్రులు, తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీను గారు అందరూ వచ్చున్నారు. 33 నియోజకవర్గాల్లో జరిగే ఈ ఎన్నిక గ్రాడ్యుయేట్స్ కోసం, వాళ్ళ విలువల్ని కాపాడటం కోసం, వాళ్ళ హక్కుల్ని కాపాడటం కోసం, అలాగే మరెన్నో ఉద్యోగాలు కల్పించడం కోసం కూటమి ప్రభుత్వంలో పెద్ద ఎత్తున ఈరోజు ఆలపాటి రాజా గారు నామినేషన్ జరిగింది. ఈ నామినేషను చాలా ఎంతో ఉల్లాసంగా, ఉత్సాహభరితంగా సాగిన విధానాన్ని బట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ వారు వన్ సైడ్ అని అందరూ భావిస్తూ ఉన్నారు. కానీ హానరబుల్ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు మాత్రం ఎప్పుడూ కూడా ఎలక్షన్ చిన్న చూపు చూడొద్దు. ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఎవరైతే ఓట్లు ఉన్నాయో వాళ్ళ నియోజకవర్గాల్లో ఒక్క వ్యక్తిని 10 సార్లు కలిసి కనీసం 80% ఓట్లు మన కూటమి పడేటట్లుగా పెద్ద మెజార్టీతో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారిని గెలిపించేటట్లుగా చేసే ప్రయత్నం, ఆ ప్రయత్నంలో మేమందరం కూడా మా బాపట్ల నియోజకవర్గంలో జగన్ పాలనలో ఏపీ అధోగతి పాలైందని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే అన్ని రంగాల్లో రాష్ట్రం పురోభివృద్ధి శరవేగంగా జరుగుతుందని వెల్లడించారు. ఓటమి చెందిన జగన్లో ఏ మాత్రం పరివర్తన రాలేదని మండిపడ్డారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే అసెంబ్లీకి వస్తానని ఆయన చెప్పడం హాస్యాస్పదంగా ఉందన్నారు. అధికారం వస్తుందని ఊహల్లో ఆయన విహరిస్తున్నారని ఎద్దేవా చేశారు. ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ నామినేషన్ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. అనంతరం గుంటూరు కలెక్టరేట్ లో వారు మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అత్యధిక మెజార్టీతో విజయం సాధిస్తారని చెప్పారు. ఆయనకు 90% ఓట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. అధోగతి పాలైపోయి అగాధంలోకి నెట్టివేయబడిన ఈ రాష్ట్రాన్ని తన అనుభవంతో భవిష్యత్తు మీద ఒక విజన్ ఉన్న వ్యక్తిగా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో కూడా ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్నారు. వ్యవసాయ రంగం కానివ్వండి, రైతులు కానివ్వండి, లేదు నిరుద్యోగ యువకులకి ఉద్యోగ అవకాశాలు కల్పించడం కానివ్వండి, ఈ రాష్ట్ర ఆదాయం పెంచే విధంగా మరి పరిశ్రమల్ని స్థాపించడం కానివ్వండి, పెద్ద ఎత్తున దాదాపు 6,48,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు మన రాష్ట్రానికి 7 నెలల కాలంలో వచ్చాయి. తద్వారా 4,25,000, 4,50,000 ఉద్యోగ అవకాశాలు కూడా లభించే పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో ఉన్నాయి. ఇంకా ప్రపంచవ్యాప్తంగా ఉన్న పెట్టుబడిదారులందరూ కూడా ఈ ఆంధ్రప్రదేశ్ డెస్టినేషన్ అయ్యిందని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. మరి గత 5 సంవత్సరాల్లో పూర్తిగా విధ్వంసం. ఈరోజు అడుగుతూ ఉన్నారు ఎక్కడ విధ్వంసం, ఏమిటి విధ్వంసం అని చెప్పేసి. మీరు ఎగ్గొట్టిన డబ్బులు ఏదైతే ఉన్నాయో రైతులకు కానివ్వండి, విద్యార్థులకు కానివ్వండి, కాంట్రాక్టర్లకు కానివ్వండి, అదేవిధంగా మధ్యలో ఆపేసేసి కొన్ని వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి చింతలపూడి కానివ్వండి, పోలవరం కానివ్వండి, అమరావతి కానివ్వండి, వీటన్నిటి ద్వారా మీరు సృష్టించిన విధ్వంసం ఏదుందో అది చరిత్రలో లిఖించబడతాయని చెప్పేసి కొన్ని సందర్భంగా తెలియజేస్తూ మరి ఈ ఎన్నికల్లో రాజేంద్ర ప్రసాద్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించి మన చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని ఇంకా మరింత బలోపేతం చేసి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఆశీర్వదించాల్సిందిగా ఓటర్ మహాశయులను కూడా కోరుతాను. చంద్రబాబు గారు 8 నెలల పాలనలో సాధించిన విజయాల పట్ల కూడా ప్రజలు సంతోషంగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నిన్న 2 అన్నాయి, 30 ఏళ్ళు అన్నాయి. అది పగటి కథ తప్ప మళ్ళా జగన్మోహన్ రెడ్డి చరిత్రలో ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేటువంటి అర్హతలు కోల్పోయారు. ఆయన ఒకసారి అన్నాడు, ఒకసారి ఇచ్చారు, ఒకసారితోనే అది చివరిసారి అనిపించుకున్నాడు ప్రజల చేత. కాబట్టే
150 సీట్లు ఇచ్చినటువంటి వైకాపా 11 సీట్లకు పడిపోయింది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి వాస్తవాల్లో బయటికి రావాలి, ఇంకా బయటికి రాలా. పగటికల్లా గంటా ఉన్నాడు, లండన్ పోయి వచ్చాడు, ఏం అర్థం కాక మాట్లాడినట్టు కనపడతా ఉంది, మత్తి భ్రమించినట్టు మాట్లాడినట్టు కనపడతా ఉంది. గంటలు మాట్లాడటం కాదు, 5 ఏళ్ల పాలనలో ఒకసారి నెమరు వేసుకో, ఏం చేసావు, ఏం తప్పులు చేసావు, ఎందుకు ప్రజలు దూరం అయ్యారు, ఎందుకు నీ పార్టీ నాయకులు కార్యకర్తలు దూరం అయ్యారు, దూరం అవుతున్నారు అనేటువంటిది ఆత్మవిమర్శ చేసుకోకుండా చంద్రబాబు గారు సూపర్ 6 గురించి మాట్లాడతారు. సూపర్ 6 అమలు చేసి తీరుతారు, ప్రజలు అర్థం చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు తపన తాపత్రయాన్ని ఈ రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు. జగన్మోహన్ రెడ్డికి అర్థం కావటం లేదు. 7 లక్షల కోట్లు ఈ రోజుకు తీసుకురావడం జరిగింది. దీంట్లో ఏ ఒక్కటి వెనక్కిపోయే ప్రశ్న కూడా లేదు. అన్ని కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ ఇతర దేశాల నుంచి కానీ డెఫినెట్గా వచ్చి ఇంప్లిమెంట్ చేసేటువంటి పథకాలే ఇప్పటికి 7 లక్షల కోట్లు వచ్చినాయి. ఎన్ని వేల ఉద్యోగాలు వస్తాయి జగన్మోహన్ రెడ్డి ఊహించుకోవాలి. ఏది వచ్చినా నేను తెచ్చానంటున్నాడు. ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. తప్పకుండా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో దాని ప్రభావం చంద్రబాబు నాయుడు గారి 8 నెలల పనితీరుకి, చంద్రబాబు నాయుడు గారు భవిష్యత్తు కోసం ఏ విధంగా 74 ఏళ్ల వయసులో 10 నిమిషాల విరామం తీసుకోకుండా ఈ రాష్ట్రం కోసం కష్టపడుతున్నటువంటి తీరుని రాష్ట్ర ప్రజలు అర్థం చేసుకున్నారు కాబట్టి ప్రజలు ఎక్కడికి వెళ్ళినా బ్రహ్మరథం పడుతున్నారు. జగన్మోహన్ రెడ్డి ఎన్ని ధర్నాలు పిలిపించినా వాయిదాలు వేసుకోవడం తప్ప ప్రజలు ఆ ధర్నాల్లో ఆ నిరసనలో స్వాగతించేటువంటి పరిస్థితుల్లో ఈ రాష్ట్ర ప్రజలు లేరు. కాబట్టి మా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు భారీ మెజారిటీతో కూటమి అభ్యర్థిగా గెలవబోతా ఉన్నారని నేను మీ అందరికీ తెలియజేస్తాను. గుంటూరు నగరంలో శుక్రవారం ట్రాఫిక్ స్తంభించింది. దీంతో వాహన చోదకులు ప్రజలు నానా ఇబ్బందులు పడ్డారు. సుమారు 2 గంటల పాటు నరకయాతన అనుభవించారు. ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ అమల్లో ఉన్నప్పటికీ పోలీసు అధికారులు చేతులెత్తేశారు. విషయానికొస్తే శుక్రవారం ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గ ఎమ్మెల్సీ కూటమి అభ్యర్థిగా ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ అట్టహాసంగా నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి కూటమి నాయకులు కార్యకర్తలు పోటెత్తారు. దీంతో ఒక్కసారిగా హిందూ కాలేజ్ సెంటర్, జీటీ రోడ్, కలెక్టర్ రోడ్, అరండలపేట రోడ్, మార్కెట్ రోడ్, నాస్ సెంటర్, ఉమెన్ కాలేజ్ రోడ్లలో ట్రాఫిక్ పూర్తిగా 2 గంటల పాటు చక్ర బంధంలో నలిగిపోయింది. ఎంకిపెళ్లి సూపి చావుకొచ్చింది అన్న చందాగా రాజకీయ నాయకుల ఆర్భాటం కాస్త ప్రజల ఇబ్బందులకు కారణమైంది. ఉమ్మడి కృష్ణా గుంటూరు జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్నారని, నేడు నామినేషన్ వేయడం కూడా జరిగిందని చుండూరు సుందరరామ శర్మ తెలియజేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టభద్రుల స్వరాన్ని శాసన మండలిలో వినిపించారని, వారి సమస్యల గురించి మాట్లాడిన ఉద్దేశంతోనే ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారని చెప్పారు. పట్టభద్రులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం అందరికీ అందుబాటులో ఉండి కృషి చేస్తానని చెప్పారు. ఫిబ్రవరి 27వ తేదీన జరిగే ఎన్నికల్లో పట్టభద్రుల అందరూ మీ మొదటి ప్రాధాన్యత ఓటును నాకు వేసి గెలిపించారని ఆశాభావం వ్యక్తం చేశారు. నమస్కారం, నా పేరు సుందరరామ శర్మ, చుండూరు. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కృష్ణా గుంటూరు గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యుయెన్సీకి జరుగుతున్నటువంటి ఎన్నికలకి నేను నామినేషన్ వేయటం జరిగింది. స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేశాను. మనందరికీ తెలుసు, శాసనమండలిని మనందరం కూడాను పెద్దల సభ అంటాం. అయితే విభజన జరిగినాక 10 సంవత్సరాల నుంచి నిరుద్యోగ సమస్యల మీద కానివ్వండి, అవుట్సోర్సింగ్ వాళ్ళకి సంబంధించినటువంటి విషయాల మీద కానివ్వండి, లేకపోతే ఉద్యోగస్తుల యొక్క పెన్షన్స్ విషయంలో కానివ్వండి, లేకపోతే ఇవాళ నిరుద్యోగ భృతి ఇస్తాము అని చెప్పాలని అనుకుంటున్నటువంటి నిరుద్యోగుల విషయంలో కానివ్వండి, లేకపోతే డిఎస్సి వస్తుంది, ఉద్యోగం వస్తుంది, ప్రభుత్వ ఉద్యోగంలో జాయిన్ అవుతామో అనుకుంటున్నటువంటి వాళ్ళ గురించి కానివ్వండి, శాసనమండలిలో వాళ్ళ యొక్క స్వరం వినిపించాలి, వాళ్ళ యొక్క గొంతు వినిపించాలి, వాళ్ళ సమస్యల గురించి మాట్లాడాలి అనేటువంటి ఉద్దేశంతో నేను స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయడం జరిగింది. నేను ఏ రాజకీయ పార్టీకి కూడా వ్యతిరేకంగాని కాదు. ఎందుకని చెప్పంటే ఏ రాజకీయ పార్టీ అయినా కూడా వాళ్ళ యొక్క ఎజెండాని అమలుపరచడానికే ప్రయత్నం చేస్తుంది. అందుకోసం అని చెప్పని శాసనమండలిలో కూడా ఎమ్మెల్యేలు ఎన్నుకునేటువంటి శాసనమండలిలో ఎమ్మెల్సీలు ఉంటారు. అట్లాగే కార్పొరేషన్లు మన వీటి నుంచి స్థానిక సంస్థల నుంచి కూడా ఎమ్మెల్సీలు ఉంటారు. అటువంటి పరిస్థితుల్లో ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు కనుక నాలాంటి వాళ్ళని కనుక స్వతంత్రుని గెలిపిస్తే డెఫినెట్గా ఈ నిరుద్యోగ సమస్యల వాటి మీద
ప్రభుత్వానికి కొన్ని సలహాలు ఇవ్వటమే కాకుండా వాళ్ళని ప్రశ్నించడమే కాకుండా ఒకవేళ అవసరమైతే మీ అందరితోటి కలిసి ప్రజా పోరాటాలు చేయడానికి కూడా నేను ముందుకు వస్తాను అని చెప్పని ఉద్దేశంతో స్వతంత్ర అభ్యర్థిగా నేను ఇవాళ నామినేషన్ వేశాను. ఇంకొక విషయం, ఇవాళ ప్రభుత్వాలు ఈ యొక్క ఎన్నికల వలన మార్పులు ఏమీ జరగవు. ఎందుకంటే ముఖ్యమంత్రుల మార్పు అనేటువంటిది శాసనమండలి ఎన్నికల ద్వారా జరిగేటువంటిది ఏమీ లేదు. ఈ యొక్క గ్రాడ్యుయేట్ ఎలక్షన్స్ అనేటువంటిది మనందరికీ తెలుసు. ఒకప్పుడు శాసనమండలిలో ఏ మంత్రి అయినా ముఖ్యమంత్రి అయినా వచ్చి మాట్లాడాలంటే ఒక రకమైనటువంటి హోంవర్క్ చేసుకుని వచ్చేవారు. ఇవాటి రోజున చర్చలు జరగట్లేదు, సమస్యల గురించి అక్కడ డిబేట్లు జరగట్లేదు. అట్లా చేసేందుకు కూడా అవకాశం లేకుండా పోయింది. ఎందుకంటే శాసనసభలో కనుక మనం చూస్తే అక్కడ అధికార పక్షం, ప్రతిపక్షం. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.